హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇంకా మార్నింగ్ 6:00కే లేచి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ పాలిటీ రివైజ్ చేస్తున్నాను. అంటే ముందే లేద్దాం అనుకున్నాం కానీ అంటే చాలా చలి అనిపించింది. ఇంకా అవ్వలేదు. ఇంకా 6:00కి లేచి యాజ్ యూజువల్ పాలిటీ రివైజ్ చేస్తున్నాను. ఇంకా ఆ చలికి నాకు కోల్డ్ కూడా వచ్చేసిందనమాట. ఇంకా పాలిటీ స్టాండర్డ్ బుక్ కంటే ముందు నేను నా క్లాస్ నోట్స్ చదువుతాను అనమాట. ఎందుకు అంటే నా క్లాస్ నోట్స్ ఆ లెక్చరర్స్ చాలా చెప్పారనమాట. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ లక్ష్మీకాంత్‌లో ఉన్నట్టే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ లక్ష్మీకాంత్ ఆ బుక్‌ని వీళ్ళు షార్ట్‌గా ప్రిసైజ్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాకు నోట్స్ రాపిచ్చారు. సో, అందుకే నేను ఫస్ట్ ఎప్పుడూ మా క్లాస్ నోట్సే ప్రిపేర్ అవుతాను. సో, క్లాస్ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాతకి పాలిటీ బుక్ చదువుతాననమాట. తర్వాతకి ఇంకా నాకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలి అనిపించినప్పుడు సైడ్‌కి కీవర్డ్స్ అలా, కీ పాయింట్స్ అలా రాసుకుంటాను. సో, ఇది నాకు ఒక ఇలా హ్యాబిట్ అయిపోయిందనమాట. ఇది 8:00 దాకా ఇంకా చదివేసి, తర్వాతకి ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి హెడ్ బాత్ చేసేసి ఇంకా ఒక పఫ్ టీ తాగాననమాట. చాలా రిలీఫ్ అనిపించింది. ఇంకా మా టామీ, టామీ అని పిలుస్తుంటే మా టామీ గాడు పలుకుతున్నాడు. అండ్ తర్వాతకి మా టామీతో అలా కొద్దిసేపు అలాగా రిలాక్స్ అయ్యా. తర్వాత నాకు క్లిప్ కొరికేస్తుందది. సో, ఒక హాఫ్ అన్ అవర్ వరకు మా టామీతో అలాగా ఫ్రీ అయ్యి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని, సాటర్డే కాబట్టి ఇంకా ఖచ్చితంగా దేవుడికి మొక్కాల్సిందే. ఇంకా మొక్కుకొని స్టార్ట్ చేశా. నేను పెట్టుకున్న పింక్ కలర్ బొట్టు ఎవరికైనా తెలిసుంటే కమెంట్ చేయండి. ఎందుకంటే శ్రీ తులజా భవాని అమ్మవారు పెట్టుకుంటారనమాట ఆ బొట్టు. ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది. శ్రీ ఛత్రపతి మహారాజ్ శివాజీ ఆ అమ్మవారిని వర్షిప్ చేశారనమాట. మహారాష్ట్రలో ఉంటుంది ఈ టెంపుల్. సోలాపూర్ స్టేషన్ నుంచి తులజాపూర్‌కి బై బస్సు వెళ్తే పైన కొండపైన అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో, మా ఇంట్లో అమ్మవారు ఉన్నారు. సో, మేము అమ్మవారిని మొక్కుకుంటాం. తర్వాత నేను చదువుకుంటే మధ్యలో మా టామీ వచ్చి డిస్టర్బ్ చేసిందనమాట. ఇంకా పాలిటీ అన్నది యూనియన్ ఎగ్జిక్యూటివ్ చదువుతున్నాను. సో, ఇంకా కొంచెం సేపు పాలిటీయే చదివేశాననమాట. ఇంకా అలా కొంచెం చదువుతూ ఉన్నాను. తర్వాతకి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. చాలా ఆకలేసేసింది. సో, ఇంకా మ్యాగీ తినాలనిపించి ఇంకా మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటాననమాట. సో, మా అత్తయ్య తీస్తున్నారు వీడియో. సో, అందుకే వీడియో అలా వచ్చింది. సో, ఇంకా బాగా ఆకలేసేసి మ్యాగీ తిన్నాననమాట. సో, మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే అంటే చాలామందికి ఇష్టమే ఉంటుందనుకోండి. కమెంట్ చేసేయండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ అంటే మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట పనులలో. మాకు వాటర్ వస్తాయన్నమాట. పబ్లిక్ వాటర్సే వస్తాయి. సో, వాటర్ వచ్చే ముందు ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని, వాటర్ పట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూర్చున్నాననమాట. ఇంకా ఈవినింగ్ ఎకానమీ చదివాను కొద్దిసేపు. పాలిటీ కొంచెం సేపు రివైజ్ చేసేసుకొని ఎకానమీ చదివాననమాట. ఇంకా ఆ టైం అయిపోయేసరికి ఇంకా 6 దాటేసింది. ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసారు ఆల్రెడీ. సో, ఇంకా వాళ్ళకి ట్యూషన్ చెప్తూ ఇంకా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాననమాట. అంటే పాలిటీయే చదివాను కొద్దిసేపు. అంటే ఇంకా పాలిటీలో ఒక టాపిక్ మిగిలిపోయింది. అది కంప్లీట్ చేద్దామని మళ్ళీ పాలిటీయే చదివాననమాట. అంటే ఈరోజు డే మొత్తం నాది పాలిటీతోటే అయిపోయింది. అంటే 2, 3, 4 టాపిక్స్ చదివాననుకోండి యూనియన్ ఎగ్జిక్యూటివ్‌లో. ఇంకా చదివేసి ఇంకా ట్యూషన్ పిల్లలతో కొద్దిసేపు మాట్లాడి, ఇంకా వాళ్ళేమవ్వాలనుకుంటున్నారు ఏంటి అన్నది కొద్దిసేపు కొంచెం వాళ్ళకి ట్యూషన్ చెప్పేసి, వాళ్ళ క్లాస్ వర్క్స్, హోమ్ వర్క్స్ కంప్లీట్ చేయించేసి, ఇంకా చదువుతూ ఉన్నాననమాట. అండ్ మీరే సబ్జెక్ట్ చదువుతున్నారో ఏంటో కూడా కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ట్యూషన్ పిల్లలు కూడా నాతో పాటు వ్లాగ్‌లో వచ్చేసారనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.